then what it results for the society. అందువల్ల రెండింటి మధ్య కాంట్రడిక్షన్ లేకపోతే ఇబ్బంది లేదు. కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మాత్రం మా గెలుపుకి ఏది ఉపయోగపడుతుందో ఆలోచించారు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ప్లేయింగ్ ఎలక్షన్స్ కదా. నీకు క్రికెట్ ఆడేవాళ్ళు నేను అందంగా క్రికెట్ ఎట్లా ఆడాలి, క్రికెట్ ఆటకు నైపుణ్యాన్ని ఎలా జోడించాలని చూస్తారా, గెలవాలని చూస్తారా? గెలవాలని చూస్తారు కదా. సార్ జేడీ గారు మీ అభిప్రాయం ఏంటి సార్? మళ్ళీ జమిలీ లైమ్ లైట్ లోకి వచ్చింది. 27లో ఎన్నికలు ఖచ్చితంగా జరిపిస్తారు మోదీ గారు అని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఆయన చిరకాల కోరిక చాలా కోరికలు ఆయన నెరవేర్చుకున్నారు ఆయన హయాంలో, ఇది కూడా నెరవేర్చుకుందాం ఆ ఖాతాలో అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా రికమెండ్ చేసింది. అవును, జనరల్ గా పబ్లిక్ లో కూడా ఒక ఒపీనియన్ ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగితే బాగుంటుందన్న ఒక నెరేటివ్ కూడా మొదలైంది. తర్వాత మీరు అన్నట్టు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అన్నవి చాలా క్రూషియల్. ఇన్ కేస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కనుక పాజిటివ్ గా రాగలిగితే ఈ ప్రాసెస్ ను ఎక్స్పెక్టేట్ చేయొచ్చు. అంటే జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకే రోజు మొత్తం దేశంలో జరగవు, ఒక పర్టికులర్ ఫేజ్ లో ఈ ఎలక్షన్స్ జరుపుతారు. దానికి కావాల్సిన ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాలు పూర్తి చేయని ప్రభుత్వాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అందులో సుమారుగా ఒక 4-5-6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా రిక్వైర్డ్. సో ఇవన్నీ చేయడానికి మెజారిటీ ఉంది కాబట్టి వాటిని త్వరగా చేయొచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో అదేమి మనం అవ్వదు అని అనుకోకూడదు. సో ఆ విధంగా ఈ బీహార్ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ మన జమిలీ ఎలక్షన్స్ దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెజారిటీ కూడా 202 సీట్లు గెలిచారు ఆల్మోస్ట్. అంటే ఇది పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు కానీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ మీరు అన్నట్టు యూపీ, ఈ 2 ప్రధానమైన విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి లెట్ us see వారి స్ట్రాటజీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది జమిలీ ఎలక్షన్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే జమిలీ వల్ల నేషనల్ పార్టీస్ కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అందులో బీజేపీ లాంటి పార్టీస్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ తెలంగాణ కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2018లో 7% ఓటింగ్ వచ్చింది. 2019 లోక్సభ ఎలక్షన్ లో 21% వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో 14% వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్ లో 35% వచ్చింది. అని అర్థం ఏంటి? లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ లాభపడతాం. స్పష్టంగా తెలంగాణ ఎక్స్పెరిమెంట్ కదా, అన్ని స్టేట్లు జరగకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జమిలీ జరిగినా బీజేపీ ఓటింగ్ ఆ 1% దగ్గరే ఉంది. బట్ మీకు ఇక్కడే కాదు, మీకు ఒరిస్సాలో చూడండి, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన సమయంలో కూడా లోక్సభ ఎలక్షన్ లో బాగా పర్ఫార్మ్ చేసింది బీజేపీ. కర్ణాటకలో చూడండి బాగా పర్ఫార్మ్ చేసింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బాగా పర్ఫార్మ్ చేస్తాయి. చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మొన్న రివర్స్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేశాడు, వీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ లో బెటర్ పర్ఫార్మ్ చేశారు. హర్యానాలో కూడా లోక్సభ ఎలక్షన్ లో వీక్ పర్ఫార్మెన్స్ చెప్పారు. బట్ స్థూలంగా చూసినప్పుడు నేషనల్ మూడ్ క్యాప్చర్ అవుతుంది లోక్సభ ఎలక్షన్ లో కనుక. నీకు రీజనల్ పార్టీస్ రీజనల్ ఎజెండా పక్కకు పోతుంది, నేషనల్ ఎజెండా డామినేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రజలు కూడా చాలా విచక్షణ చూపుతున్నారు దేనికదే, కానీ బట్ స్టిల్ ఇన్ జనరల్ గా చూసినప్పుడు నీకు ఆ ట్రెండ్ కనబడుతుంది. నేషనల్ పార్టీస్ ఆర్ జనరలీ బెనిఫిషరీ, అలా బీజేపీ లాంటి పార్టీ బెనిఫిషరీ కనుక ఇట్ విల్ ఆల్వేస్ బి ఎజెండా. కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకు ఏ కాంటెక్స్ట్, ఏ సందర్భము ఎప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు ఆ పని జరుగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలు చాలా వరకు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా సార్? మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలతో సంబంధం లేదు. బీజేపీతో వాళ్ళకున్న సంబంధాలు ఉంటే సపోర్ట్ చేస్తారు, సంబంధం లేకపోతే వ్యతిరేకిస్తారు. మీకు సంబంధం ఉన్నప్పుడు బీజేపీతో పెద్దగా ఘర్షణ లేని సమయంలో బీఆర్ఎస్ జమిలీకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది, ఇప్పుడు ఉంటే ఇవ్వకపోయేది. టీడీపీ బీజేపీతో ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ దేశాన్ని అసలు అద్భుతంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్నాడు. బీజేపీ నాయకుల కన్నా ఎక్కువ చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు అన్నది గుర్తులేదా మనకు? భార్యనే ఉద్ధరించిన వాడు దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు అనలేదా? రాజకీయ పార్టీలు ఏమైనా వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడుతుంటారు. బీజేపీతో సంబంధాలు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, బీజేపీతో సంబంధం లేకపోతే మరో రకంగా మాట్లాడతారు. అందువల్ల బీజేపీతో వాళ్ళ సంబంధాలు, బీజేపీతో సంబంధాలు ఎలా పెట్టుకోదలుచుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సిద్ధాంత రీత్యా ఇది సమాజానికి మంచిది చెడ్డదు అనే యాంగిల్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా తీసుకోవాలి. వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు, అన్ని పార్టీలకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ తో డీల్ చేసేటప్పుడు అత్యధిక పార్టీలు డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ నెసెసిటీసే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. బీజేపీతో పోరాడాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోటీ పడి
టీడీపీ వైసీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి. ఆ తర్వాత పోటీ పెట్టి సపోర్ట్ లేనప్పుడు మరి అవిశ్వాసం ఎక్కడ పోయింది? విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావమే అలా ఉంటుంది. సార్ జేడీ గారు ఒక్క విషయం అండి, ఏదైనా సరే ప్రతిపక్షం ఉండాలి, ప్రత్యర్థి ఉండాలి. ఏ ఆటలో అన్నా సరే ఆ ప్రత్యర్థి ఉన్నప్పుడు, ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళు ఉంటారు. ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. కానీ అసలు భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది? ఇది థర్డ్ టైము మోదీ గారి వైపే గాలి వేస్తుంది, ఫోర్త్ టైం కూడా ఎన్డీఏ వైపే గాలి వేస్తుందని మాట్లాడే పరిస్థితి. సుదీర్ఘమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉంటే, సరైన ప్రత్యర్థి లేకపోతే మనమే మోనార్కులమి అని వన్ సైడ్ డిసిషన్లు తీసుకుని మనకు నచ్చినట్లుగా చేసే విధంగా వెళ్తే ఇబ్బందికర పరిస్థితిలో ఉండదా దేశం? అంటే వీళ్ళు చేస్తున్నారని నేను అంటలేదు జనరల్ గా. డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రజాస్వామ్యము వెళ్ళాలంటే, ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. ఇప్పుడు పాలక పక్షం కన్నా ప్రతిపక్షం చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఎక్కడ చూసినా కూడా స్ట్రైక్ రేట్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు 82% స్ట్రైక్ రేట్ అని, ఇంత స్ట్రైక్ రేట్ అని మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే 175లో 164 పాలక పక్షం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 243లో 202 ఎన్డీఏ దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రజల యొక్క వాయిస్ ని ఎవరు వినిపిస్తారు అన్నది ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమవుతుంది అన్నది కూడా ఎవరో ఒకరు ఆ భూమికను తీసుకోవాలి, ప్రజల యొక్క గొంతులను వినిపించగలగాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మేము కూటమిలో ఉన్నాము లేకుంటే పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి దాన్ని వేలెత్తి చూపడానికి కూడా సాధారణంగా ముందుకు రావట్లేదు. అదే ప్రతిపక్షం ఉంటే అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 11 మంది ఉన్న ప్రతిపక్షం కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇంకా మరి ప్రజల గొంతులు ఎలా వినిపిస్తాయి? యాక్చువల్ గా మీరు చూసుకుంటే సుమారుగా 39.5% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి, కానీ సీట్లు మటుకు 11 వచ్చాయి. సో వాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ 39.5% ఆఫ్ ది పీపుల్ అన్నది ఆలోచించి ప్రజల యొక్క గొంతును వినిపించే విధంగా వాళ్ళు చేయాలి. సో మీరు అన్నట్టు ఈ విధమైన దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటీ కూడా ఒక ప్రాబ్లమే. ఎక్కువ సంఖ్య ఉన్నా కూడా అది కూడా ఒక ప్రాబ్లమే. తర్వాత ఏంటంటే ఎంతమంది ఉన్నప్పుడు ఎవరికి మంత్రి పదవులు వెళతాయి, మళ్ళా వీళ్ళలో మళ్ళా తగాదలు, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ అన్నది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఏదైతే మేము అధికారంలోకి వచ్చేస్తాము, ఎందుకంటే తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ కావు, మీరు యాక్చువల్ పోల్స్ ఎప్పుడైతే జరుగుతాయో మేమే అధికారంలోకి వస్తాయని ఒక లీడర్ గా మాట్లాడడం సహజమే. కానీ ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళందరూ కూడా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెట్టున ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళు ఆలోచించాలి. సో ఈ విధంగా ముందుకు వెళితే మరి ఏమవుతుంది అన్నది, ప్రజాస్వామ్యం అన్నది ఒకటి ప్రధానమైన అంశం. ప్రశ్నించేవాడు లేకుంటే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది అన్నది కూడా మనం గమనించాల్సిన ప్రధానమైన విషయం. చూసుకుంటే అనుమానం లేదు, అపోజిషన్ అనేది ఏ పార్టీ అపోజిషన్ కాదు. పొజిషన్ అపోజిషన్ రెండు ఉంటేనే సరిగా ఉంటది. సో లేకపోతే టిరనీ ఆఫ్ మెజారిటీ అంటారు. డెమోక్రసీ ద రూల్ ఆఫ్ మెజారిటీ, కానీ టిరానీ ఆఫ్ మెజారిటీ కూడా సరైనది కాదు. తర్వాత మెజారిటీ ఉన్నవాడు తీసుకునే ప్రతి నిర్ణయము చట్టబద్ధమే కావచ్చు, కానీ ధర్మబద్ధం కావాలని రూల్ ఏం లేదు. వాట్ ఈజ్ లీగల్ నీడ్ నాట్ బి జస్టిఫైయబుల్. మెజారిటీ ఉన్న పార్టీకి నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది, కానీ వారు తీసుకునే ప్రతి నిర్ణయము మంచిదని ఖచ్చితంగా చెప్పలేము. అది కాంగ్రెస్ ఉండొచ్చు అధికారంలో, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందువల్ల అపోజిషన్ అనేది టు క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. ఆ విమర్శనాత్మక పాత్ర, వాచ్డాగ్ పాత్ర, అంటే సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్తారు, దే రిప్రజెంట్ ద అదర్ ఒపీనియన్ అని. అధికారంలో ఉన్న వారిది ఒక ఒపీనియన్, అది వీరి ఇంకో ఒపీనియన్. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పార్లమెంట్లో మాట్లాడుతున్న సమయంలో ఆయన టైం అయిపోతుందని స్పీకర్ చెప్తాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ లేచి, అధ్యక్ష మీరు మా పార్టీ సభ్యులకు ఇచ్చే టైం మేము తగ్గించుకుంటాం, మా వాళ్ళు ఎలాగో మాకు అనుకూలంగానే చెప్తారు కదా, వాళ్ళు ఏం సజెషన్స్ ఉండవు, అందువల్ల రామ్ మనోహర్ లోహియా చెప్పేది మా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. సో ఆయనకే మా అధికార పార్టీ కేటాయించిన సమయం తగ్గించి రామ్ మనోహర్ లోహియా ప్రతిపక్ష నేతకి ఇవ్వండి అని నెహ్రూ గారు అడిగారు.
అప్పుడు అట్లాంటి రాజకీయ సంస్కృతి ఉందా ఇప్పుడు? నువ్వు అసలు జేడీ గారు చెప్పినట్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమ వాయిస్ వినిపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ వాయిస్ వినిపించకుండా చేసేందుకు అధికార పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకుంటారంటే 2019-24 మధ్యలో కాలంలో ఇదే చేశారు. వీళ్ళ అధికారంలో వాళ్ళు అదే చేశారు కనుక. సో అందువల్ల నీవు చెప్పిన విధేయ నిరోధాక్ష అంటారు. సో అందువల్ల కానీ ఖచ్చితంగా క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ లేకపోతే, అందుకే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన రాజ్యాంగం కల్పించింది. ఎందుకు కల్పించింది? కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో మరో ప్రభుత్వం అధికారంలో ఉండడం యాక్సిడెంటల్ కాదు, ఇది డెలిబరేట్. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఒక్క చోట కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, డిస్ట్రిబ్యూట్ కావాలని. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలు, యూనివర్సిటీస్ లాంటి క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసే వ్యవస్థలు, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సివిల్ సొసైటీ, మీడియా ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఇలా మీరు నేను కూర్చొని ఎందుకు మనం విమర్శించగలుగుతున్నాం అంటే దట్ ఈస్ నెసెసిటీ. ఎందుకంటే లేకపోతే సమాజంలో బెనవలెంట్ డిక్టేటర్ అంటాడు, చాలా మంచి నియంత వల్ల కొన్నిసార్లు లాభం జరగచ్చు, కానీ మంచి నియంత ఎప్పటికీ ఉంటాడని మనం చెప్పలేం కదా. అందువల్ల మంచి నియంత ఎప్పుడో బెనిఫిట్ అవుతాడని చెప్పి నియంతృత్వం మంచిది అనుకుంటే చాలా ప్రమాదం. అందువల్ల ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ బాగుండాలంటే కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. బలమైన ప్రతిపక్షం లేకపోతే చాలా ప్రమాదకరం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.